వడ్ల కొనుగోలులో ఇబ్బందులు రానియొద్దు. నిన్న అంటే ఇది మొత్తం చదివే కంటే ముందన్న నిన్న ఒక స్టేట్మెంట్ చేసిండు రేవంత్ రెడ్డి. ఆయన ఏమన్నాడు, వరేస్తే 500 రూపాయలు బోనస్ ఇస్తా అన్నాడు కదా. నిన్న స్టేట్మెంట్ నువ్వు విన్నవో లేదో నాకు తెలియదు. సన్న వడ్లు అయితేనే 500 రూపాయలు బోనస్ ఇస్తా అని అన్నాడు. వరి వేస్తేనే 500 బోనస్ ఇస్తా అన్నాడు. మళ్ళీ సన్న వడ్లకి ఎందుకు వచ్చిండు? అంటే దొడ్డు బియ్యం కాదా, కంట్రోల్ బియ్యం కదా. ఇప్పుడు కంట్రోల్ బియ్యం కావాలి అని అంటే దొడ్డు బియ్యం వేయాల్సిందే కదా. అయ్యే కదా మీరు గవర్నమెంట్ కొని రేషన్ కార్డు వాళ్ళకి ఇచ్చేది. మరి ఆ లెక్క ఎందుకు, ఆ సో ఎందుకు వస్తలేదు సార్కి నాకు అర్థం కాదు. అదే కదా బాధ. ఇక చూడు, రుణమాఫీ చేసేద్దాం, ఎన్నికల కోడ్ ముగిసేలోపు నిధుల సమీకరణ, అవసరమైతే ప్రత్యేక కార్పొరేషన్, అధికారులకు సీఎం రేవంత్ ఆదేశం. మహారాష్ట్ర, రాజస్థాన్లోని రుణమాఫీపై స్టడీ చేయండి. వడ్ల కొనుగోలును స్పీడప్ చేయాలి, మిల్లర్ల అక్రమాలను సహించేది లేదు. రేషన్ షాపుల్లో సన్న బియ్యం అందించేందుకు చర్యలు. జూన్ 2 తర్వాత హైదరాబాద్లోని ప్రభుత్వ భవనాలని తెలంగాణ ఆధీనంలోకి, విభజన చట్టంలోని అంశాలపై రిపోర్ట్ రెడీ చేయాలని సూచన. రుణమాఫీ, ధాన్యం కొనుగోలు, విభజన చట్టంపై చర్చకు 18న కేబినెట్ భేటీ అని చూస్తున్నాం. జూన్ 2 నుంచి తెలంగాణకే హైదరాబాద్ రాజధాని అంటూ చూస్తున్నాం. అయితే ఏపీ రీఆర్గనైజేషన్ యాక్ట్ ప్రకారం తెలంగాణకు అదేవిధంగా ఆంధ్రప్రదేశ్కు 10 సంవత్సరాలు ఉమ్మడి రాజధాని హైదరాబాద్. కానీ గతంలోనే చంద్రబాబు నాయుడు నాకు తెలిసి 2017లో అనుకుంటా ఆయన రాజధానిని అమరావతికి తరలించడం జరిగింది వాస్తవంగా. సో ఇక్కడ ఏపీకి సంబంధించినటువంటి ఆఫీసులలో కావచ్చు, మిగతా అంశాల్లో కావచ్చు ఏవైతున్నాయో చాలా తాత్కాలికంగా లేకపోతే నామమాత్రమైనటువంటి వర్క్స్ జరిగే వాస్తవంగా ఏపీకి సంబంధించినటువంటి విధులు జరిగేవి వాస్తవంగా. కానీ ఇప్పుడు పూర్తి స్థాయిలో జూన్ 2న ఖచ్చితంగా ఈ 10 ఏళ్ళు ఉమ్మడి రాజధాని మొత్తం కూడా ఈరోజు ఉండదు. కాబట్టి ఖచ్చితంగా అక్కడ మరి రాజధాని ఇంతవరకు అయితే లేదు వాస్తవంగా చెప్పాలంటే. ఎట్లుంటారో మరి ఏందో నాకైతే అర్థం కావట్లేదు. కానీ జూన్ 2 తర్వాత ఇక్కడ ప్రభుత్వ కార్యాలయాలు, ఏపీకి సంబంధించిన కార్యాలయాలు ఏవైతే ఉన్నాయో అవన్నీ కూడా పూర్తి స్థాయిలో మన తెలంగాణ ప్రభుత్వ పరమయ్యేటువంటి అవకాశం అయితే కనబడుతూ ఉంది. చాలా ఆఫీసులు కూడా ఈరోజు ఉండేటువంటి అవకాశం, ఈరోజు తెలంగాణకు ఉండే అవకాశం కనబడుతూ ఉంది వాస్తవంగా. వడ్ల కొనుగోలులో వేగం పెంచాలని, దళారుల జోక్యం లేకుండా చూడాలని అధికారులను సీఎం రేవంత్ రెడ్డి ఆదేశించారు. రైతు నుంచి పంటను కొని మిల్లింగ్ చేసి రేషన్ షాపుల్లో సన్న బియ్యం అందించేలా చర్యలు తీసుకోవాలని ఆయన సూచించారు. వర్షాకాలం ప్రారంభానికి ముందే ధాన్యం కొనుగోలు ప్రక్రియను పూర్తి చేయాలని సుస్పష్టం చేశారు. కల్లాల వద్ద రైతులు ఇబ్బంది పడకుండా వీలైనంత త్వరగా ధాన్యం కొనుగోలు చేయాలని చెప్పారు. తడిసిన వడ్లు, తేమ విషయంలో రైతులకు సమస్య లేకుండా చూడాలన్నారు. అక్రమాలపై పాల్పడే రైస్ మిల్లర్లపై ఉక్కుపాదం మోపాలని, కఠిన చర్యలు తీసుకోవాలని సీఎం తేల్చి చెప్పారు. ఇదే నిజమైతే కేసీఆర్ హయాంలో ఈ రైస్ మిల్లర్లు ఎవరైతే ఉన్నారో కొన్ని వందల కోట్ల రూపాయల అక్రమాలు చేయడం జరిగింది ఈ రైస్ ఏవైతే ఉన్నాయో వడ్ల విషయంలో. అయితే మొన్న మిర్యాలగూడలో, సూర్యాపేటలో ఎక్కడో చాలా పెద్ద ఒక పెద్ద స్కామ్ బయటపడ్డది. దానిపైన ఇంకా చర్యలు ఎందుకు తీసుకోవట్లేదు రాష్ట్ర ప్రభుత్వం? రేవంత్ రెడ్డి దానిపైన ఎందుకు దృష్టి సారించట్లేదు? కేవలం రైస్ మిల్లర్లకు సంబంధించినటువంటి మీరేనా ఇది ఒక రకమైనటువంటి భయపెట్టే ప్రయత్నం చేస్తున్నారా, లేకపోతే నిజంగా చర్యలు తీసుకునేటువంటి అవకాశం ఉంటుందా అనేది కూడా చాలా స్పష్టం చేయాలి వాస్తవం చెప్పాలంటే. దాంట్లో ఒక మంత్రి ఉన్నాడు అనేటువంటి వార్త కూడా వచ్చింది కదా, ఆ విషయం కూడా మాట్లాడాలి వీళ్ళు. అవును.